ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము. ఇప్పుడు మొట్టమొదటగా కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామ పూజిత శృంగార రస సంపూర్ణ జయా జాలంధర స్థిత. కామేశ్వర ప్రాణనాడి ఇది అమ్మవారి 8 అక్షరాల నామము. దీనిని కామేశ్వర ప్రాణనాడ్యై నమః అని ధ్యానించాలి. ప్రాణము ప్రసంచించే నాడి ప్రాణనాడిగా పిలువబడుతుంది. ముఖ్యమైన ప్రాణనాడిగా సుషుమ్న ఉండి అమ్మ ఆ నాడిలో తిరుగుతూ చైతన్య రూపిణిగా ఉంది. కామేశ్వరుల ముఖ్య నాడి సుషుమ్న. ప్రాణనాడి కదిలితేనే చైతన్యము. కామేశ్వరుడు కదలటానికి ముఖ్యమైన ప్రాణనాడిగా అమ్మ ఉన్నది కనుక ఆమె కామేశ్వర ప్రాణనాడి. కామేశ్వరుడు నిశ్చలం కనుక ఆయనను కదిలించే శక్తి ఆ జగన్మాతయే. కృతజ్ఞ ఇది అమ్మవారి 3 అక్షరాల నామము. దీనిని కృతజ్ఞాయై నమః అని ధ్యానించాలి. సర్వ ప్రాణకోటి యొక్క ప్రతి కర్మను తెలుసుకొనగల జగన్మాత కృతజ్ఞ. ఒక పనిని చేసినప్పుడు దాన్ని తెలుసుకోవటం, గుర్తించటము, ఆ మంచి పనిని ప్రోత్సహించటం కృతజ్ఞత అవుతుంది. కృతజ్ఞత కలవారిలో దైవాంశ నిలుస్తుంది. కృతం అనగా చేయబడినది అని అర్థము. ప్రపంచమంతా ఆవిడ చేసినదే. దీనిలోని ప్రతి అణువును సాక్షిభూతంగా చూసేది ఆ తల్లే. ఎక్కడికక్కడ తన శక్తులను అమ్మ ఉంచి మనం చేసే ప్రతి పనిని వారు చూసేలా చేసి తను అన్నీ తెలుసుకునగలిగే తల్లిగా ఉంటూ కార్యరూప జగత్తును తెలుసుకునే కారణరూపిణిగా ఉన్న జగన్మాత కృతజ్ఞ. పరమాత్మ మన మొర తప్పక వింటాడు. మనం చేసే ప్రతి పనిని గమనిస్తూ మనం ప్రేమతో పండు పువ్వు పెడితే ఆ తల్లి గుర్తు పెట్టుకొని వాడికి ఏమివ్వాలా అని ఆలోచిస్తుందా తల్లి. కామ పూజిత ఇది అమ్మవారి 5 అక్షరాల నామము. దీనిని కామ పూజితాయై నమః అని ధ్యానించాలి. కామగిరి పీఠంలో కొలువబడే తల్లి కామ పూజిత. మన్మధునిచే పూజింపబడే తల్లి కామ పూజిత. ఇది ఒక అర్థం. కామేశ్వరుడు పూజింపబడే తల్లి కామ పూజిత. అమ్మవారి శ్రీ విద్యను తనదైన ప్రత్యేక శైలిలో మన్మథ విద్యగా, కామ విద్యగా, కామకల విద్యగా రూపొందించి అమ్మవారి శ్రీ విద్యను ఉపాసించిన 12 మందిలో ఒకరిగా ప్రముఖ స్థానమును పొందాడు మన్మధుడు. అమ్మవారు అందుచేతనే తన శక్తితో మన్మధుని పునర్జీవితుడిని చేసినది కనుక కామపూజిత. శృంగార రస సంపూర్ణ ఇది అమ్మవారి 8 అక్షరాల నామము. దీనిని శృంగార రస సంపూర్ణాయై నమః అని ధ్యానించాలి. మహాయోగీశ్వరుడైన ఈశ్వరుని తన కఠోర తపస్సుతో మెప్పించి పతిగా పొంది తనదైన వ్యక్తిత్వంతో మహోన్నతమై ఆయనలో సగమై అర్ధనారీశ్వర తత్వాన్ని ఆవిష్కరింపజేసిన ఆ తల్లి శృంగార రస సంపూర్ణ. ఇది ఒక అర్థము. శృంగారం అనగా గొప్ప సౌందర్యమని అర్థము. తీర్చిదిద్దుకున్నట్లు ఉన్న అమ్మ సౌందర్య రూపమై మంగళ విగ్రహముగా ఉన్నది. సర్వాలంకారం అనే శృంగారముతో శోభిల్లే ఆనంద స్వరూపిణి అని మరొక అర్థము. శృంగములు అనగా కొమ్ములు అని అర్థము, అనగా త్రికోణములు. ఈ శ్రీచక్రములో త్రికోణ చక్రాలు 5, వృత్త చక్రాలు 4, మొత్తము 9 ఆవరణలలో ఉండి 9 ఆవరణల్లో ఒక్కొక్క రసంగా అమ్మ ఉన్నది. ఈ నవరసాలకు మూలమైన చైతన్యంగా అమ్మ ఉంది. పూర్ణగిరి పీఠంగా పిలువబడే హృదయములో శాంతరస రూపిణి అయి బిందుస్థానములో అమ్మను శ్రీచక్రములోని ధ్యానించాలి. పూర్ణగిరి పీఠములోని అన్నపూర్ణ తల్లియే శృంగార రస సంపూర్ణ అని మరొక అర్థము. జయ ఇది అమ్మవారి 2 అక్షరాల నామము. దీనిని జయాయై నమః అని ధ్యానించాలి. వరాహ పర్వత ప్రాంతములో పూజింపబడే అమ్మవారు జయా నామధేయంతో ఉన్నది. అన్ని జయములకు మూలమైన ఆ జగన్మాత జయాస్వరూపిణి. కామగిరి పీఠము, జాలంధర పీఠము, పూర్ణగిరి పీఠము, ఓఢ్యాన పీఠం అనే 4 పీఠాలను కలిగిన శరీరాలలో ఉంటూ మనని నడిపించే శక్తి స్వరూపిణి అయిన ఆ జగన్మాత జయా. జాలంధర స్థిత ఇది అమ్మవారి 6 అక్షరాల నామము. దీనిని జాలంధర స్థితాయై నమః అని ధ్యానించాలి. జలంధర అనబడే క్షేత్రంలో కొలువై ఉన్న దేవత విష్ణుముఖ.
ఆ స్థిత అయిన అమ్మ జాలంధరస్థితిగా పూజలందుకునే తల్లి విశుద్ధి చక్రస్థానమును జాలంధరము అంటారు. కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామపూజిత శృంగార రస సంపూర్ణ జయా జాలంధర స్థిత. ఈ శ్లోకంలో అమ్మవారి నామములు 6. ఈ నామములలో వశిన్యాది వాగ్దేవతలు అమ్మ యొక్క శక్తిపీఠములను వర్ణించారు. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో ఓఢ్యాన పీఠ నిలయ బిందుమండల వాసిని రహోయాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత సంధ్య ప్రసాదిని విశ్వసాక్షిని సాక్షివర్జిత షడంగ దేవతాయుక్తౌ షాడ్గుణ్య పరిపూరిత దీని యొక్క నామములు రేపటి వీడియోలో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః.